అనకాపల్లి జిల్లా రాజనగరంలో విషాదం చోటు చేసుకుంది. హై స్కూల్ కొత్త భవనం పక్కన స్లాబ్ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో టీచర్ నిల్చుని ఉండగా అకస్మాత్తుగా క్రేన్ విరిగి ఆమెపై పడింది. దీంతో అక్కడికక్కడే ఇంగ్లీష్ టీచర్ మృతి చెందారు. అనకాపల్లి జిల్లా రాజానగరంలో విషాదం చోటు చేసుకుంది. హై స్కూల్ కొత్త భవనం పక్కన స్లాబ్ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో టీచర్ నిల్చుని ఉండగా అకస్మాత్తుగా క్రేన్ విరిగి ఆమెపై పడింది. దీంతో అక్కడికక్కడే ఇంగ్లీష్ టీచర్ మృతి చెందింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అనకాపల్లి జిల్లా పాయకరాపేట జెడ్పీ హై స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. రాజానగరంలో ఈ యొక్క ఘటన జరగడంతో స్కూల్ యాజమాన్యం అదేవిధంగా విద్యార్థులు సైతం ఒక విధంగా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే స్కూల్ ఆవరణలోనే నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఉదయం ప్రేయర్ అయిన భాగంగా ఆమె ఆ ప్రేయర్ జరుగుతున్న క్రమంలో పక్కన నిల్చోవడం జరిగింది. ఆ క్రెయిన్ పనుల్లో భాగంగా తొట్టె ఒక్కసారిగా కిందకి పడి ఆమె తలపైన పడ్డంతో తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే కుప్పగోలిపోయింది. ఆ సమీపంలో ఉన్న హాస్పిటల్ తరలించే క్రమంలోనే ఆమె మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే అప్పటికీ కూడా వైద్యులు ఆ ప్రాణాలు బతికించేందుకు సత్వర చర్యలు చేపట్టినప్పుడు కూడా ఫలితం లేకుండా పోయింది. అయితే ఉదయాన్న స్కూల్ కి వచ్చిన స్టార్టింగ్ లోనే ఇటువంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా ఆ స్కూల్ ఆవరణ అంతా కూడా విషాదాలు అనుకున్నాయి. కానీ ఈ స్కూల్ అభివృద్ధి పనుల్లో భాగంగానే నిర్మాణ పనులు చేపట్టే క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సతీష్.